తమ సమస్యల సాధన కోసం జూన్ 5 నుండి సమ్మెబాట పడతామని రేషన్ డీలర్లు పెట్టిన డెడ్ లైన్ కు దిగొచ్చిన రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు తమ డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయితే తమకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటే సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని నిజామాబాద్ జిల్లా రేషన్ డీలర్లు హెచ్చరిస్తున్నారు. తమ 25 డిమాండ్లు చాలా చిన్నవని వాటిని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. తమకు కనీస వేతన చట్టం అమలుతో పాటు క్వింటాలకు ₹250 హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హామీలతో కాలయాపన చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామంటున్న రేషన్ డీలర్లతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రేషన్ డీలర్లు ఆందోళన పట్టనున్నారు. ఇటు రేషన్ షాపులో తమకు పోయడం చాలా భారంగా ఉందని చెప్పి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని చెప్పి కూడా ప్రధానంగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఇప్పుడు వచ్చే నెల 5 నుండి కూడా తమ ఉద్యమ బాట పడతామని చెప్పి కూడా ప్రధానంగా 25 డిమాండ్లతో కూడా వీళ్ళు ఆందోళన పట్టనున్నారు. అయితే దీనిపై మొత్తం మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా రేషన్ డీలర్లు ఉన్నారు. వీరు అడిగి మరులు తీసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఈ నెల 5 వచ్చే నెల 5 నుంచి కూడా ఆందోళన సమ్మె బాట పట్టనున్నారు. ప్రధాన కారణం ఏంటి? అసలు మీ డిమాండ్ ఏంటి? అసలు మా డిమాండ్లు ఏం లేదండి. ముఖ్యంగా గౌరవ వేతనమా లేదా కమిషన్, చాలీ కమిషన్తో నెట్టుకొస్తున్నాం. ఈ 9 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడైనా సీఎం గారు మా పైన కరుణించి మా సమస్యలు తీరుస్తారని వెయిట్ చేస్తున్నాం. జూన్ 5 తారీఖు వరకు కృషి చేస్తామన్నారు మన గౌరవనీయులైన మంత్రివర్యులు. అంత లోపల పరిష్కరించకపోతే మాత్రం సమ్మె బాట కొనసాగిస్తాం. మేము మాకు 250 కమిషన్ కావాలి, అన్లోడింగ్ ఛార్జెస్, ఇవన్నీ హెల్త్ కార్డు ప్లస్ ఇన్సూరెన్స్, కోవిడ్లో చనిపోయిన డీలర్స్కి ఎక్స్గ్రేషన్ మరియు ఇంకా 22 ప్రధాన డిమాండ్స్ ఉన్నాయండి. ప్రధాన డిమాండ్ ఏంటంటే గౌరవ వేతనం లేదా మాకు సరిపోయేంత కమిషను. దాని గురించి మేము ఇంతకుముందే కమిషనర్లో మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నేను గంగుల కమలాకర్ గారు మా స్టేట్ జాకు కమిటీ తోటి చర్చలు జరపడం జరిగింది. దాంట్లో ఒక వారం రోజులు వాళ్ళు వ్యవధి తీసుకున్నారు. ఆ వారం వ్యవధిలో మా ఉన్న ఏవైతే 22 డిమాండ్లు అయితే 25 డిమాండ్లు అయితే ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. లేదు అనంటే ఈ 2 డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్తే కానీ అవి కావు. అతని దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మీకు పిలిచి సీఎం గారితో మాట్లాడిస్తాను తెలిపారు. అవి జరగనప్పటికీ మేము మళ్ళీ ఒకసారి మా రాష్ట్ర కమిటీతోటి సమీక్షించుకొని మేము అందరం మీటింగ్ పెట్టుకొని మేము మళ్ళీ సమయపాట వెళ్తాం. ప్రధానమైన డిమాండు మా కుటుంబ పోషణకు సరిపోయేటువంటి ఆదాయం లేదనే గత 9 సంవత్సరాలుగా అనేక మార్లు మేము నిరవధిక సమ్మెలు, నిరాహార దీక్షలు చేసినాం. 2018 సంవత్సరంలో నిజామాబాద్లో 13 రోజులు నిరవధికంగా సమ్మె. రోజుకు ఒక కొత్త రకమైనటువంటిది. ఒకరోజు భిక్షాటన, ఒకరోజు అర్ధనగ్న ప్రదర్శన, ఒకరోజు చెవిలో పువ్వు, ఒకలో గుడిలో గంటలు కొట్టడం, ఇలా అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహించి 13 రోజులు రేషన్ డీలర్ల యొక్క సమ్మె జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా నిన్న జరిగినటువంటి చర్చల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రేషన్ డీలర్ల యొక్క సమస్యలు పరిష్కరిస్తారని, గౌరవ వేతనం సాధ్యం కాకపోతే ₹250 క్వింటాల్ కమిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము రేషన్ డీలర్ల అందరం కూడా కోరుతా ఉన్నాము. ₹250 కమిషన్ ఇచ్చినట్టయితే మా కుటుంబ పోషణకు సరిపోయేటువంటి ఆదాయం ఉంటుంది. అదేవిధంగా దిగుమతి హమాలీ కూడా మాకు చాలా భారంగా మారింది కాబట్టి క్వింటాల్కు ₹8గా ఉన్నటువంటి దిగుమతి హమాలీని కూడా ప్రభుత్వమే భరించాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. కోవిడ్లో మరణించినటువంటి డీలర్లు అందరికీ కూడా 5 లక్షలు లేదా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా MLS పాయింట్లో ఉన్నటువంటి కాంటాల ప్లేస్లో మరి నూతనంగా వచ్చినటువంటి కంప్యూటరైజ్డ్ కాంటాలు కనుక పెట్టినట్టయితే మాకు తూకంలో సరి అయినటువంటి తూకం వస్తుందనేటువంటిది ప్రధాన డిమాండ్. కాబట్టి ఈ 5-6 రకాలైనటువంటి ప్రధాన డిమాండ్లతోటే మేము ముందున్నాం. చిన్న చిత్తగా 10-15 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి అవి మంత్రి గారి పరిధిలో, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ గారి పరిధిలో ఉంటాయి కాబట్టి వారు సానుకూలంగా స్పందించారు, అవి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ 2 ప్రధానమైనటువంటి గౌరవ వేతనం లేదా కమిషన్ పెంపు, ఈ 2 ఎక్స్గ్రేషియా, ఈ 3 గురించే ముఖ్యమంత్రి గారు జూన్ 5వ తేదీలోపు సానుకూలంగా స్పందించి మా రేషన్ డీలర్ల యొక్క సమస్యలు పరిష్కరించినట్లయితే మేము సమ్మెకు పోయేటువంటి అవకాశమే లేదు. ఒకవేళ పరిష్కరించిన ఎడల రాష్ట్రంలో ఉన్నటువంటి జేఏసీ నాయకులందరినీ కూడా మేము ఉత్సాహవంతంగా తయారు చేసి నిజామాబాద్ జిల్లా నుంచే ఆదర్శవంతమైన జిల్లా అయినటువంటి మరి ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి నిజామాబాద్ జిల్లా నుంచే ఉద్యమానికి మరొకసారి పునఃప్రారంభం చేస్తాం. సమ్మెలో పాల్గొంటాం. రాష్ట్ర నాయకులను కూడా ఉసిగొల్పేటువంటి ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేసే విధంగా ప్రయత్నం చేద్దాం. జై డీలర్. ఖచ్చితంగా ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా తాము ఆందోళన బాట పట్టి తీరుతామని చెప్పి కూడా రేషన్ డీలర్లు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా వైపల్తో నవీన్, అమ్మనుస్, నిజామాబాద్, తెలంగాణ.